పవర్ ఆన్ అవ్వలేదు సార్, అక్కడ స్విచ్ చేయాలి. మీరు కూర్చోండి. సింగిల్ స్క్రీన్ మనకు ఐడియా ఉంటుందా? 1 2 3 మన ఏరియా ఎక్కడమ్మా? మన ఎక్కడున్నాం? డూమ్ చేయొచ్చు. రైట్, అది డూమ్ దే. డూమ్ అది చెప్పి క్లియర్గా మనం డౌట్ ఏదైనా వచ్చింది ఏదైనా కూడా నేను పంపిస్తాను. రావడండి ఎంత ఆక్యుపెంట్ చేస్తుంది? 80% ఏసీనా? ఎప్పుడు కదా మంచి పాపులర్ ఏంటంటే శ్రీకాకుళం జనాలు హ్యాపీగా ప్లేయర్కి వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ కాకుండా ఈ బస్సు కంపల్సరీ పెంచి ఆ టైమింగ్స్ కూడా ఫోన్ చేసుకోవాలి. అన్ని రూట్లోనే ఉన్నాయి. శ్రీకాకుళం, రాజమండ్రి చాలా పాపులర్. అది ఆ రోజు మోడబుల్ చేశాక ఒక 50% అమౌంట్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఖాళీ చేయగానే వచ్చేస్తారు. బట్టలు ఈజీనా మీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్? ఇది మీకు ఇక్కడ ఒక డైలీ 60,000 మంది 60,000 విజయవాళ్ళు సరే అండి. కంఫర్టబుల్ అమ్మా? రేట్ ప్రైస్ వైజ్ కంఫర్టబుల్ ఎంత మీకు? ఏ ఊరు మీరు? ఎంత ఛార్జ్ చేస్తాం? సేఫ్టీ వైజ్ ఏమి ఎక్కడ కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్స్ మేలేనా?
మీరు డాక్టర్ సార్ ఏదో ఎలా ఉంది ఎట్లుంటుంది సర్వీస్ బస్సులు పెంచాలా సరిపోతాయి ఇప్పుడు ఉండే వాళ్ళకి ఇప్పుడు సీట్లు ఏ బస్సులు పెంచాలి అవసరం శ్రీకాకుళం యార్ లక్కీ అమ్మా సార్ ఈ మినిస్ట్రీ గారి కూడా పబ్లిక్లో స్కామ్తో పాటు అందరూ అదేవిధంగా మన స్టాల్ ఓనర్ వాగ్దానం చేసే మేరకు అదేవిధంగా మరింత అభివృద్ధి చెందడానికి సార్ ఎంతో ప్రగతికి ముందుతున్నారు. మన విశాఖ జిల్లాకి బాగా ప్రగతి సిఎంఆర్ యాజమాన్యానికి అలాగే ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ రాష్ట్ర రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ద్వారకా బస్ స్టేషన్లో ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వారి యాజమాన్యం వారి చొరవతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకోవచ్చాము. ఒక సంవత్సరమైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇదే ద్వారకా బస్ స్టేషన్లోనే పార్సల్లు ఇంటింటికి అందించే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క భద్రత అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదిద్దే విషయంలో రాజీ పడకుండా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్ అయితే ఏదైతే ఉంటుందో దాని మీద జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులందరికీ మంచి చేసే విధంగా ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎప్పుడూ లేని విధంగా 1400 డీజిల్ బస్సులను మన ఏపీఎస్ఆర్టీసీలో భాగం చేయడం జరిగిందంటే గమనించాలి. ఈ 1400 బస్సుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి నూతన ఉత్తేజం, నూతన ఒరవడితో ఈరోజు గ్రామసీమల నుంచి పట్టణాల వరకు ట్రాన్స్పోర్టేషన్ అందిస్తున్నామంటే అది కేవలం ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ముందు మేము చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుడు అలాగే ప్రయాణికుడు 2 కన్ను లాంటి వాళ్ళు కాబట్టి సంస్థను బతికించుకునే విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క చొరవతో రాబోయే కాలంలో 1400 ఏసీ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చే విధంగా రాబోయే 1 సంవత్సరంలోనే చర్యలు తీసుకుని రోడ్లపైకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మన రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణమైన విశాఖ నగరాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఒక ఐటీ హబ్గా చూసే విధంగా కళ్ళగన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలక్ట్రికల్ బస్సులు 100 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈ విజయనగరం విశాఖపట్నం పట్టణంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక అపోహ ఉండేది, టయానికి చేరదు, అలాగే నాణ్యత విషయంలో కూడా ప్రజలు గత 5 సంవత్సరాలు కష్టాలు పడ్డారు కాబట్టి తప్పకుండా ఆర్టీసీలో మెరుగైన సేవలు అందించేదానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఎక్కడైతే బస్ స్టేషన్లు ఉంటాయి, షెల్టర్స్ ఉంటాయి, అక్కడ
మరుగుదొడ్ల విషయంలో ఎక్కడా రాజీ పడని విధంగా ఈరోజు అక్కడ శుభ్రంగా ఉండే విధంగా ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితేనే, ఫుడ్ స్టాల్స్ అయితేనే, వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా గత ప్రభుత్వాల్లాగా ఎక్కడ వేమర్పాటు లేకుండా చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని